నాకు విజయం స్వయానా మహాదేవుడే వరంగా ఇచ్చాడు. దానిని మీరు మిథ్యగా మార్చలేరు గాంధార రాజశేఖుని. మహాదేవుని వరాన్ని ఫలింపచేసేందుకు మీరు ఇంకొక జన్మ. అందరికీ నమస్కారం. ఈ వీడియో క్లిప్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. అస్సలు మిస్ అవ్వకండి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎవ్రీ మినిట్ చూడండి. ఎందుకంటే ఎవ్రీ మినిట్ మనం ఏదో ఒకటి నేర్చుకోవడానికి లభిస్తూనే ఉంటుంది. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ అయితే వేయండి గైస్, నాకు సపోర్ట్గా ఉంటుంది. సో ఇక లేట్ చేయకుండా వీడియో చూసేద్దాం రండి. యుద్ధం 10వ రోజు. మేనల్లుడా, మన సాయంకాలం వరకు మహితాత్ముడు భీష్ముని శిఖండి చెంతకు రాకుండా చూడాలి. ఇక అవకాశం లభించగానే శిఖండిని మనం హతమార్చాలి. ఇదే ఈరోజు మనకున్న ముఖ్యమైన లక్ష్యము. శిఖండి ఈరోజు కౌరవ సేన మొత్తం మేము పితామహునికి దూరంగా ఉంచేందుకు ప్రయత్నిస్తుంది. వారి ఏకైక లక్ష్యం ఏమిటంటే మేము వధించటం. నేను మొత్తం పాండవ సైన్యం మీ కవచమై మీ వెంట ఉంటాం. మిమ్ము సమీపించేటందుకు వారు మా అందరినీ పరాజితులను చేయవలసి వస్తుంది. మహారథులారా, ఈరోజు మన లక్ష్యం కేవలం ఒక్కటే, ఉద్దేశం ఒక్కటే, ప్రణాళిక ఒక్కటే. మనం ఏ విధంగానైనా శిఖండిని పితామహులు భీష్ముని ముందుకు తీసుకువెళ్ళాలి. ఇన్ని రోజుల నుండి మనం ఏ శక్తితో పితామహులు భీష్ముని విధ్వంసాన్ని ప్రతిఘటించామో, ఈ రోజు ఆ శక్తిని అనేక రెట్లు పెంచుకొని మనం పితామహునిపై ప్రతీకారం తీర్చుకోవాలి. ఈ రోజు సూర్యుడు అస్తమించక ముందే మనం ఏ విధంగానైనా పితామహులు భీష్ములు తమ శస్త్రాలను త్యజించేలా చెయ్యాలి. హర హర మహాదేవా! మీరు జీవించి ఉండడం నా విజయానికి అనివార్యం పితామహ. కానీ నా మృత్యువు నా విముక్తి కోసం అనివార్యం పుత్ర. మీ దరికి ఆ మృత్యువును నేను రానివ్వను పితామహ. మీరు రణభూమిలోనే ఉన్నప్పటికీ ఆ పాండవ సైన్యం మీ వరకు రావడం సాధ్యం కాదు. వెదురు తడికలు కేవలం పిల్లగాలిని అడ్డుకోగలవు, ప్రభంజనాన్ని కాదు. ఒకసారి అటు చూడు. సైనికులారా, దాడి చేయండి. దాడి చేయండి! దాడి చేయండి! దాడి చేయండి! అర్జునుని వాసుదేవుని తక్షణం నిరోధించాలి మిత్రమా. వారిని నిరోధించకుంటే వారు శిఖండిని పితామహుని ముందుకు తీసుకువెళతారు. అర్జునుని కేవలం ఒక్కరే నిరోధించగలరు మిత్రమా. వారు స్వయాన అర్జునునికి యుద్ధ విద్యను నేర్పినవారు. అర్జున, నన్ను ప్రతిఘటించేందుకు సిద్ధంగా ఉండు. ఒకవేళ నీవు పరాజితుడవైతే నా సామర్థ్యంపై నాకు గర్వం కలుగుతుంది. కానీ నీవు విజయుడవైతే నాకు నా శిక్షణ పట్ల నమ్మకం కలుగుతుంది. అర్జున, నేను గర్వపడేలా చేయి. గాంధీవాన్ని ఎక్కుపెట్టు. గురుదేవా, ఈ రోజు ఆ మహేంద్రుడు దిగి వచ్చిన మమ్ము శిఖండిని పితామహుల ముందుకు తీసుకువెళ్లకుండా నిరోధించలేరు. ఈ రోజు మీరు కేవలం మీ శిక్షణ పట్ల నమ్మకంతోనే సంతోషించాలి గురుదేవా.
ఈ రోజు నీ జీవితానికి లక్ష్యం ఒక్కటే, నీ మృత్యువును స్వీకరించడం. ఈ అశ్వత్థామ చేతిలో మృత్యువుని కేవలం ఈశ్వరుడే నియోగిస్తాడు మూర్ఖుడా. ముందు నీవు నా చేతుల్లో నీ పరాజయాన్ని స్వీకరించు. మహితాత్ముని ముందుకు వెళ్లకుండా ఈరోజు ఎవరు నన్ను నిరోధించలేరు. నకులా! అశ్వత్థామ శిఖండితో దొంగ యుద్ధం చేస్తున్నాడు. మనం వానికి సహాయం చేసేందుకు వెళ్ళాలి. సైనికులారా, భీమునిపై బండరాళ్లను వేసేందుకు సిద్ధమవ్వండి. నాశనం చేయండి భీముని సైన్యాన్ని. పితామహుని కంటే ముందు నాతో యుద్ధం చెయ్యి. మా సోదరుడు పాంచాల యుద్ధంలో మీకు ప్రాణదానం చేశాడు. కాని నేను అంతటి దయగలవాణ్ణి కాను. నేను కేవలం మిమ్ము వధించేందుకే ఇక్కడికి వచ్చాను. మీరు పితామహుని చెంతకు వెళ్ళండి. మా దుశ్శాసనుడికి బల్లెంతో యుద్ధం చేసే అవకాశం నేను కల్పిస్తాను. అందుకో బల్లాన్ని దుశ్శాసన. మీ సోదరునికి నీవు ఒక యోధుడన్న విషయం గుర్తు చేయి. దేహం పురుషునిదే, కానీ యుద్ధం ఇప్పటికీ స్త్రీ మాదిరిగా చేస్తున్నారు. దేవి, మీ దేహాన్ని ఒకసారి చూసుకోండి. మీ దేహం అంతా రక్తంతో ఎర్రగా ఉంది. శ్వాస వెళ్ళడానికి అనుమతి కోరుతోంది, కానీ హృదయం ప్రతీకారాన్ని మరిచిపోయేందుకు అనుమతించడం లేదు. జీవించి ఉండాలన్న నిర్ణయం తీసుకో దేవి. మిమ్మల్ని రణభూమి నుండి నేను వెళ్ళనిస్తాను. ప్రతీకారమే ఈ జన్మలో నాకున్న ఏకైక లక్ష్యం. నా స్మృతులే నా జీవితానికి ఆధారం. మా మేనలుడు దుర్యోధనుని విజయానికి మహితాత్ముడు భీష్ముడు జీవించి ఉండడం అనివార్యం దేవి. కానీ మహితాత్ముడు జీవించి ఉండేందుకు తమరి మృత్యువు అనివార్యం కాదు దేవి. అందుకే నేను కేవలం మేము సూర్యాస్తమయం వరకు నిరోధించాలి. ఇక ఆ తర్వాత మీరు ఎప్పటికీ రణభూమిలో ప్రవేశించనూ లేరు. అలాగే ఎన్నటికీ ఆ పాండవుల విజయ స్వప్నము పూర్తి కాదు. మహితాత్ముని కన్నులు నిరంతరం సూర్యుని వైపు చూస్తున్నాయి మహారాజా. వారు సూర్యుని అస్తమించకుండా ఇంకొంచెం సేపు ఆపాలనుకుంటున్నారేమో. శిఖండి ఎక్కడున్నాడు సంజయ్ మహాశయ? శిఖండికి గాంధారరాజు అడ్డుగా నిలిచాడు మహామంత్రి. రాకుమారుడు అర్జునుడిని గురుద్రోణులు ముందుకు వెళ్లనివ్వడం లేదు మహారాజా. రాకుమారుడు నకులుడు అశ్వత్థామతో యుద్ధం చేస్తున్నాడు మహారాజా. రాకుమారుడు భీమునిపై యువరాజు దుర్యోధనుడు రాళ్ల వర్షం కురిపిస్తున్నాడు మహారాజా. పాండవులు 5 శిఖండికి బహుదూరంలో ఉన్నారు మహారాజా. ఆ పంచ పాండవులే శిఖండికి కవచాలు సంజయ. ఆ కవచాలు శిఖండికి దూరంగా ఉంటే వాడు పెదతండ్రి ముందుకు వెళ్లడం అసంభవం సంజయ, అసంభవం. అంటే మన సైన్యానికి విజయం నిశ్చయమే. నీవు చూస్తూ ఉండు విదురా.
గాంధార రాజు తన పనిలో ఎప్పుడూ విఫలం కాడు, ఎప్పటికీ కాడు. నాకు విజయం స్వయానా మహాదేవుడే వరంగా ఇచ్చాడు. దానిని మీరు మిథ్యగా మార్చలేరు గాంధార రాజ శకుని. మహాదేవుని వరాన్ని ఫలింపచేసేందుకు మీరు ఇంకొక జన్మ ఎత్తాల్సిందే దేవి. మీ ఈ జన్మ మాత్రం మిథ్యగానే ఉంటుంది. దేవి శిఖండిని గాయపడిన శిఖండిని రాకుమారుడు అభిమన్యుడు అశ్వంపై తమ శిబిరానికి తీసుకొని పోతున్నాడు మహారాజా. సో చూసారు కదా గైస్, వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ అయితే ఖచ్చితంగా తెలియచేయండి. అండ్ ఇప్పుడు నేను నెక్స్ట్ చెప్పబోయేది మీరు చూడాలని రూల్ అయితే లేదు. సో మీకు నచ్చకుంటే స్కిప్ చేసేయండి. అంతేగాని కింద కామెంట్ సెక్షన్లోకి వెళ్ళి డైలీ ఇదే సోదెందుకు చెప్తున్నావు, సో ఇలాంటి కామెంట్స్ అయితే పెట్టకండి గైస్. యూస్ఫుల్ కామెంట్స్ మాత్రమే పెట్టండి. అండ్ ఇప్పుడు నేను వీడియో గురించి చెప్పబోయేది ఏంటంటే, సో మీరు వీడియో నుంచి ఏం నేర్చుకున్నారో అది కింద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా తెలియచేయండి. ఎందుకంటే మనం వీడియో నుంచి ఒక్కొక్క మినిట్ ఒక్కొక్కటి నేర్చుకుంటాం మనం. సో అందుకనే మీరేం నేర్చుకున్నారో అది కామెంట్ సెక్షన్లో తెలియజేస్తే దాన్ని ఎంతోమంది చదువుతారు, అందుకు వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. సో అందుకనే మీరు ఏం నేర్చుకున్నారో అది కామెంట్ చేయండి. అండ్ ఏమీ లేదు అంటే జై శ్రీ కృష్ణ, జై శ్రీ రాధాకృష్ణ, సో ఇదన్నా టైప్ చేయండి. అండ్ అలాగే మనం హరహర మహాదేవ, జై గణేష ఈ సీరియల్స్ కూడా అప్లోడ్ చేస్తున్నాం. కాకపోతే అది ఈ ఛానల్లో చేయడం కుదరదు, ఎందుకంటే ఇందులో ఆల్రెడీ మనం రాధాకృష్ణ పెడుతున్నాం అండ్ అలాగే ఇంకొక సీరియల్ పెడుతున్నాం. సో అందుకని వేరే ఛానల్ అయితే పెడుతున్నాను. దాని ఛానల్ కింద డిస్క్రిప్షన్లో అయితే ఆ ఛానల్ లింక్ అయితే ఉంటుంది గైస్. సో వెళ్ళి అందులో మీరు చూడొచ్చు. హరహర మహాదేవ అండ్ అలాగే జై గణేష సీరియల్స్ కూడా వస్తాయి అందులో. సో అది గైస్. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే, చాలామంది కామెంట్స్ చేస్తున్నారు వాళ్ళని చూసి నేర్చుకోండి, వీళ్ళని చూసి నేర్చుకోండి అని. అసలు యూట్యూబ్లో ఇలాంటి కంటెంట్ అనేది పెట్టడం స్టార్ట్ చేసింది మనమే గైస్. సో మనల్ని చూసి చాలామంది ఇన్స్పైర్ అయి చేశారు. నేనైతే మనల్ని కాపీ కొట్టేశారని నేను అనట్లేదు, మనల్ని చూసి ఇన్స్పైర్ అయి పెట్టారు అని చెప్తాను. కాకపోతే సబ్స్క్రైబర్స్లో కొంతమంది ఏమంటున్నారంటే, వాళ్ళని చూసి నేర్చుకోండి, వాళ్ళు డైలీ 3 వీడియోస్ పెడుతున్నారు, 4 వీడియోస్ పెడుతున్నారు అని చెప్తున్నారు. సో నేనైతే మీకోసం అని డైలీ 3 వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తున్నాను. రాధాకృష్ణ అప్లోడ్ చేస్తున్నాను, మహాభారత్ అప్లోడ్ చేస్తున్నాను, అండ్ అలాగే ఎక్కడ లభించని హరహర మహాదేవ అనేది కూడా అప్లోడ్ చేస్తున్నాను గైస్. సో వీళ్ళంతా లైక్ వేరే ఛానల్స్ వాళ్ళు మనల్ని చూసి అయితే ఇన్స్పైర్ అయి పెట్టారు. కాకపోతే సబ్స్క్రైబర్స్ కొంచెం రాంగ్గా అర్థం చేసుకుంటున్నారు. సో మీకు ఇంకా క్లియర్గా కావాలనుకుంటే మన డిస్క్రిప్షన్ అవునండి, మన అబౌట్ సెక్షన్ అవునండి, వెళ్ళి కంపేర్ చేయండి. మనదే డిట్టో కాపీ చేసి అక్కడ పేస్ట్ చేసేసారు. నేను చాలా ఛానల్స్ అయితే చూశాను. సో అది గైస్ చెప్పాలనుకుంటున్నాను. ఇదేంటంటే నేను మీకు ఏదో చెప్పాలని కాదు, చాలామంది కామెంట్స్ పెడుతున్నారు కాబట్టి నేను వాళ్ళకి ఆన్సర్ ఇస్తున్నాను. అండ్ ఇంకొక విషయం వచ్చేసి, వీడియో అనేది లాంగ్గా పెట్టండి అండ్ అలాగే ఫుల్ స్క్రీన్ పెట్టండి అంటున్నారు. సో అది పెట్టడం కుదరదు గైస్, ఎందుకంటే కాపీరైట్ క్లెయిమ్స్ అండ్ స్ట్రైక్స్ అనేవి వస్తాయి. సో అలా పెడితే మన ఛానలే రిస్క్లో ఉంటుంది. సో ఎందుకనే పెట్టడం కుదరదు, అర్థం చేసుకోండి. అండ్ అలాగే వీడియో లెంత్ అనేది పెంచుతాను గైస్. సో వీడియో లెంత్ కూడా పెంచుతున్నాను. మీరు మరీ బొత్తుగా 5 మినిట్స్ 6 మినిట్స్ పెడుతున్నారు, మీరు అంతసేపు మాట్లాడుతున్నారు అంటున్నారు. సో నేను మాట్లాడేది మాత్రం ఏమి చూడకండి, వీడియో చూసేయండి అండ్ మీకు నచ్చింది కామెంట్ చేసేయండి, వెళ్ళిపోండి. సో అంతే గైస్. అండ్ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి, ఎందుకంటే చాలా మందికి రీచ్ అవుతుంది. మన ఈ సీరియల్స్ ఉన్నాయని ఎంతో మందికి తెలీదు చాలా మందికి. సో వాళ్ళకి తెలుస్తుంది, వాళ్ళు కూడా చూడడం అనేది స్టార్ట్ చేస్తారు. సో ఇది నేను చెప్పాలనుకుంటున్నాను గైస్. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. జై శ్రీకృష్ణ.